మిత్ నెంబర్ 1, వెన్నునొప్పి అంటే ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి? నో, అలాంటి కాదు. 90% ఆఫ్ ద కేసెస్ మన మెడిసిన్స్తో, ఫిజియోథెరపీతో అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ట్రీట్ చేసుకోవచ్చు. మిత్ నెంబర్ 2, నడుం నొప్పి కోసం సర్జరీ చేస్తే కాలు పడిపోతాయా? ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మైక్రో న్యూరో సర్జరీ టెక్నిక్ ద్వారా ఇలాంటి సర్జరీస్ చాలా యాక్యురేట్గా, చాలా సేఫ్గా జరుగుతున్నాయి. మిత్ నెంబర్ 3, స్పైన్ ప్రాబ్లం ఓన్లీ పెద్దవారికే వస్తాయి. ఓల్డ్ ఏజే కాకుండా ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి, యంగ్ పర్సన్స్కి వాళ్ళ లెస్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల, వాళ్ళ డయట్ వల్ల, వాళ్ళ ఎక్కువ స్క్రీన్ టైం వల్ల కూడా ఇలాంటి స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మిత్ నెంబర్ 4, స్పైన్ సర్జరీస్ అయిన తర్వాత 1 month 2 month రెస్ట్ తీసుకోవాలి కదా. వారం తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఉంగి పని చేయడానికి, బరువు మోయడానికి మీకు పథ్యం ఉంటుంది. సరే, ఇప్పుడు స్పైనల్ సర్జరీ అంటే బాగా అమౌంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది కదా. ఇలాంటి సర్జరీస్ మీరు గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఈవెన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్న హాస్పిటల్స్ దగ్గర వెళ్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్యాష్లెస్ కింద చేసుకోవచ్చు.